అందరికీ వందనాలు. పెద్ద ప్రవక్తలంటే వాళ్ళు గొప్పవాళ్ళని, చిన్న ప్రవక్తలంటే ఘనహీనులని దాని అర్థం కాదు. వాళ్ళు రాసినటువంటి పుస్తకం యొక్క సైజును బట్టి పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు అన్నారు. ఇప్పుడు ఈ యెషయా మొదలుకొని దానియేలు వరకు ఉన్నటువంటి గ్రంథాలు మీరు చూసినట్లయితే దానిలో అనేక అధ్యాయాలు మనకు కనబడతాయి. అంటే పుస్తకాల సైజు ప్రకారంగా పెద్ద పుస్తకాలుగా మనకు కనబడతాయి. అందుకే వాటిని రాసినటువంటి వారిని పెద్ద ప్రవక్తలు అన్నారు. ఇప్పుడు మరి ఈ హోషేయ నుంచి మలాకి వరకు మీరు చూసుకున్నారనుకోండి, వాటి మీద ఇవి కొద్దిగా చిన్న పుస్తకాలుగా కనబడతాయి. అందుకే వాటిని రాసిన వారిని చిన్న ప్రవక్తలు అన్నారు. అంతకు మించి వాళ్ళు గనులని, వీళ్ళు ఘనహీనులని అర్థం కాదు. కాబట్టి ఇది ఓవర్వ్యూ. ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, పద్య గ్రంథాలు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు. ధర్మశాస్త్ర గ్రంథాలు 5, చరిత్ర గ్రంథాలు 12, పద్య గ్రంథాలు 5, పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5, చిన్న ప్రవక్తల గ్రంథాలు 12. మొత్తం కలిపితే 39 పుస్తకాలండి. కాబట్టి ఇప్పటికే పాత నిబంధన మీద మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ పాత నిబంధన ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి దీనిని కాలాలుగా విభజించారండి. దాన్ని ఏమంటామంటే బైబిల్ కాలక్రమము అంటారు. పితరుల కాలమని, ధర్మశాస్త్ర కాలమని, కనాను కాలమని, ఇలా రకరకాల కాలాలు ఉంటాయి. ఈ కాలాలు ఏంటన్నవి కూడా మనం చూస్తే ఈ పాత నిబంధన మీద మనకు మరింత గ్రిప్ వస్తుంది. ఆ కాలాలు ఏంటన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.